దేవునికి మహిమ కలుగును గాక. కూడు చేరవచ్చున మీ అందరికీ యేసయ్య నామములో నా ప్రేమ వందనాలండి. ఈస్టర్ శుభాకాంక్షలు. నా యేసయ్య మిమ్మల్ని, మీ కుటుంబాలని, మరి మీ గృహాలని, మీకు కలిగిన సమస్తాన్ని కూడా నిండుగా మెండుగా ఆశీర్వదించి ఈస్టర్ దీవెనల చేత వర్ధల చేయునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం. క్రైస్తవులమైనటువంటి మనకు రెండు పండుగలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు పుట్టిన పండుగ, రెండవది క్రీస్తు మరణించి తిరిగి లేచిన పండుగ. మరణించి తిరిగి లేచిన పండుగ ఇది చాలా ప్రత్యేకమైనది. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు చేయలేనిది, ఏమండి, చేయటానికి వీలు లేనిది, ఎవరి వల్ల కానిది ఏంటిది అంటే ప్రాణం పెట్టి తిరిగి బ్రతకటం. ఓ గంట తర్వాత బ్రతికాడు, 2 గంటల తర్వాత బ్రతికాడు, ఓ పూట తర్వాత బ్రతికాడంటే కాదు, 3 రోజుల తర్వాత. చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేచారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ఇంచుమించు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. చనిపోయారు, పీడ విరగడైపోయింది, మనకు ఎదురు లేదు అని చాలా సంభ్రమాచర్యాలతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. హల్లెలూయా. నిజంగా చనిపోయాడా లేదని టెస్ట్ కూడా చేశారు. ఎలాగో తెలిసినా ఒక పొడవాటి బళ్ళను తీసుకుని మరి డొక్కల్లో పొడిచారండి. పొడిచి ఆ బళ్ళాన్ని అటు ఇటు తిప్పారట. ఎలాగా మెలి తిప్పేశారట. అంటే ఏమాత్రం జీవం ఉన్నా సరే వాళ్ళు తిప్పిన తిప్పులకి అది కూడా బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడు ఆ బళ్ళు మంట నీళ్లు కారి వాళ్ళ మీద పడతాయి. శరీరంలో రక్తం ఎప్పుడు నీరుగా మారిపోతుందంటే ప్రాణం పోయిన ఒక 10 నిమిషాల తర్వాత ఎంత రక్తం ఉంటే అంత రక్తం కూడా నీరుగా మారిపోద్ది, విరిగిపోద్ది, నీరైపోతుంది. కాబట్టి నీరొచ్చి వారి మొఖాల మీద పడేసరికి అప్పుడు నిర్ధారించుకున్నారు ఈయన చచ్చిపోయాడు అని. అప్పుడు ఆ పార్థివ దేహాన్ని దించి ముందే ఒక ఆయన పన్ను కట్టాడు. అరిమతయి యోసేబని మహాధనవంతుడు అతను. ఆయన దేహాన్ని మాకు ఇవ్వండి, మా కోసం తొలిపించుకున్న సిద్ధపరుచుకున్న సమాధిలో ఆయన దేహాన్ని ఉంచుతాము అని ముందే తాకీదులు తెచ్చుకున్నాడు, పర్మిషన్ తెచ్చుకున్నాడు. అందును బట్టి ఆ పార్థివ దేహాన్ని తీసుకుని యోదయ సాంప్రదాయ ప్రకారంగా మరి శుద్ధి చేసి తెల్లని వస్త్రం చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధిలో పెట్టారండి. చనిపోయిన యేసయ్య దేహాన్ని ఒక తొలిచినటువంటి సమాధిలో ఉంచారు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పేటువంటి ఒక పాయింట్, అంటే నేను అలా ఫీల్ అవుతానన్నమాట, అది కూడా మీకు చెప్తాను. యేసయ్య బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయాక ఆయన శవాన్ని కూడా, ఆయన పార్థివ దేహాన్ని కూడా చూసి వారు గడగడలాడిపోయారు. ఎందుకు గడగడలాడారని చెప్తున్నాను అంటే, ఒకటి ఫస్ట్ పార్థివ దేహాన్ని, చనిపోయిన శవాన్ని కాపలా కాయడానికి 300 మంది సైనికులు వచ్చారు. చెప్పండి, ఎంతమంది సైనికులు? రెండోది, ఒక పెద్ద రాయి, అంటే ఇంచుమించు మన చర్చ్ అంత ఉంటుందేమో, అలాంటి రాయిని సమాధికి అడ్డుగా పెట్టేశారు. 1, 2, 10, 20 మంది జరగనటువంటి పెద్ద రాయిని అడ్డుగా పెట్టేశారు. మూడవది, ఇనుప సంకెళ్ళు వేసి
కొక్కిళ్ళు అంటే తాళాలు బిగించి సీల్ వేశారంట. చూడండి మన ప్రభు యొక్క గొప్పతనం. బ్రతుకున్నప్పుడు దడదడలాడించాడు ఆయన, చనిపోయిన తర్వాత కూడా హల్లెలూయా. యేసయ్య రేంజే అదండి. చెప్పండి, యేసయ్య రేంజ్ అది. 300 మంది సైనికులు ఒక భయంకరమైనటువంటి రాయి, ఇనుప సంకెళ్ళు, తాళాలు, సీల్, ముద్ర ఇవన్నీ వేసి యేసయ్య శరీరాన్ని భద్రం చేశారు. భద్రం చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పారు ఏమని, నేను తిరిగి 3వ దినాన్న లేస్తాను. దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను కడతానన్నారు. వీళ్ళు అనుకున్నారు నిజంగా గుడేమో, నిజంగా మందిరమేమో. ఆశ్చర్యంగా చెప్తున్నాను, దేవుని నామ మహిమ కొరకు అయ్యగారికి అమ్మగారికి దేవుని పిలుపు వచ్చేసినట్టుంది. ఈ మందిరాన్ని కేవలం 3 నెలల్లో కట్టించేశారు అయ్యగారు. కేవలం 4 లక్షలతో స్టార్ట్ చేశారండి. ఆగమేఘాల మీద కోవిడ్ ప్రారంభానికి ముందు 3 నెలల స్ట్రక్చర్ అంతా అయిపోయింది. ఈ ప్లాస్టింగ్లు ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా సంవత్సరం పట్టిందనుకోండి. 3 నెలల్లో కట్టుబడి అంతా అయిపోయి ప్రారంభించేసుకున్నారు. హల్లెలూయా. మరి యెరూషలేము దేవాలయము ఏమండి 7 సంవత్సరాలు కడితే, నగిషీ కలిగినటువంటి పనివారి చేత 7 సంవత్సరాలు పైబడి కడితే యేసయ్య అంటారు దీన్ని పడగొట్టండి 3 రోజుల్లో కడతానంటే వాళ్ళు తెగ ఫీల్ అయిపోతారు. మా పూర్వీకులు ఇంతకాలం కడితే అలాంటిది ఈయన పడగొట్టి 3 రోజులు కడతానంటాడా అని కోపం పెట్టేసుకున్నారు. ఆయన అనింది భౌతికమైన కట్టడం కోసం కాదు, శరీరం అనే ఆయన ఏమండి మందిరం, దేవాలయం కోసం ఆయన మాట్లాడారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా వారిని కలవరపరిచాయి. చనిపోయిన ఆయన బతకడం అసాధ్యం. కాకపోతే ఆ తోకలు ఉన్నారు కదా, ఆ 11 మంది శిష్యులు, ఈయన శవాన్ని మాయం చేసేసి మా ప్రభు లేచాడోచ్చు అని మళ్ళీ గందరగోళం సృష్టిస్తారు. ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సమాధి కడ్డుగా పెద్ద బండ, రెండవది 300 మంది సైనికులతో ప్రహార కాపలా, మూడవదిగా ఇనుప సంఖ్యలతో తాళం కప్పలు బిగించి ముద్ర వేసి ఆ విధంగా యేసయ్య పార్థివ దేహాన్ని ఉంచారండి. హల్లెలూయా. శుక్రవారం గడిచింది, శనివారం గడిచింది, ఆదివారం తెల్లవారుతుండగా, ఇప్పుడు చదువుకుందాం ఒక్కొక్క వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా. ఆగండి, పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము శనివారము. అయితే మనం ఇప్పుడు క్రొత్త నిబంధన పాటిస్తున్నాం. మనం పాత నిబంధన పాటించాల్సిన పని లేదు. మనకు క్రొత్త నిబంధనలో ప్రభు దినాన్ని మనం ఆచరించాలి. ఇంకా కొంతమంది శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించే క్రైస్తవులు కూడా లేకపోలేదు. అయితే అది వాక్యానికి విరుద్ధం. మనం ప్రభు దినమని ఆదివారానికి ఎలా పేరు వచ్చింది అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన అద్భుతమైన దినం ఆదివారం. హల్లెలూయా. వారానికి మొదటి దినం, మొదటి స్థానం ఎప్పుడు దేవునిది. కాబట్టి వారములో మొదటి రోజు ప్రభువుది అని ఆదివారం. ఇలా కొన్ని మన పూర్వీకులు అపోస్తలులు ఏర్పాటు చేశారు. తద్వారా మనం ప్రభు దినాన్ని ఆచరిస్తున్నాం. యూదుల ఆచార ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నుంచే వారికి విశ్రాంతి దినం కోసం సిద్ధపాటు దినం.
శుక్రవారం మధ్యాహ్నం నుంచే స్కూల్ సెలవులు, వారికి ఆఫీసులు సెలవులు, వ్యాపారాలు బంద్. శుక్రవారం మధ్యాహ్నం నుంచే. ఇక శనివారం అయితే కంప్లీట్గా బంద్. ప్రతిదీ అసలు ఏది ఓపెన్ చేయడానికి ఉండదు. ఇప్పటికీ అంతే. శనివారం అసలు చిన్న పని, చిన్న వ్యాపారం, చిన్న వర్క్ కూడా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చేయరండి. అంత ఖండితంగా వారు ఆచరిస్తారు. ఆ శనివారం విశ్రాంతి దినానికి ఎటువంటి డిస్టర్బ్ కలగకూడదని ముందు రోజే వారు సిద్ధపరుచుకొని తినమని శుక్రవారం మధ్యాహ్నం నుంచే వారికి సెలవు కూడా ఏర్పాటు చేశారు వారు గవర్నమెంట్. అంత పగడ్బందీగా చేస్తారు వాళ్ళు. సరే, అలా విశ్రాంతి దినము గడిచిపోగానే, ఎందుకు ఇది వివరిస్తున్నాను అని అంటే, ప్రభు దినము ఆదివారం అని ఉద్ఘాటించటానికి. కొంతమంది ఆదివారాన్ని కూడా, నాయన నీ విశ్రాంతి దినములో మేము ఉన్నాం, నీ విశ్రాంతి దినాన మమ్మల్ని నీ సన్నిధికి చేర్చావు, నీ విశ్రాంతి దినములో మేము విశ్రాంతి తీసుకో అని ప్రార్థన చేస్తారు. అది తప్పు. ఏదో అలవాట్లో పొరపాటుగా ఒక మాటలు దొర్లిందంటే పర్వాలేదు, కానీ విశ్రాంతి దినం మాత్రం ఆదివారం కానే కాదు. విశ్రాంతి దినం శనివారమే. అయితే మనం ఇప్పుడు ప్రభు దినాన్ని ఆచరిస్తున్నాం ఆదివారం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా, చెప్పండి, ఆదివారమున తెల్లవారుచుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్లవారుతుండగా, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. బ్రేకింగ్ న్యూస్ అంటారు కదా, పొద్దున్నే తయారవుతాయి వార్తలు. ఈ వార్త అనేది పొద్దున్నే విడుదల చేయాలి. ఈ వార్త అనేది పొద్దున్నే ప్రింట్ చేసి అందివ్వాలి. టీవీల్లో, మొబైల్స్లో, పేపర్లో, రేడియోలో వినిపించాలి అనే సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచే వచ్చింది. వార్త ఉదయాన్నే ప్రారంభం. హల్లెలూయా. అయితే మనం ఎన్నో వార్తలు వింటున్నాం, ఎన్నో వార్తలు చదువుతున్నాం. కొన్ని వార్తలేమో భయం కలగజేస్తున్నాయి, మరికొన్ని వార్తలు సంతోషాన్ని కలగజేస్తున్నాయి, మరికొన్ని వార్తలు ఏమండి చికాకు కలగజేస్తున్నాయి, కొన్ని వార్తలు ఆందోళన, టెన్షన్ పుట్టిస్తున్నాయి. కరోనాను గూర్చిన వార్త ఎంతమందికి కలవరం పెట్టిందండి. కరోనాతో చచ్చిపోయిన వారి కంటే కరోనా భయంతో గుండాగిపోయిన వారు ఎక్కువ. హల్లెలూయా. కొన్ని వార్తలు మనకు అసహ్యం కలగజేస్తున్నాయి. మరి మీకు తెలుసో లేదో, 2 రోజుల క్రితం ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర ఒక ఆవిడ తన 2 పిల్లలను నరికి చంపింది. నరికి, తల్లి గొడ్డలతో నరికి చంపింది. ఒక 10 రోజుల క్రితం తన 3 పిల్లలకి విషం పెట్టి ఇంకా చచ్చిపోవట్లేదని చున్నీతో, తాడుతో ఒకరి తర్వాత ఒకరు ఊరేసి కాదు, గట్టిగా పట్టి లాగిపెట్టి చచ్చిపోయే వరకు పట్టుకుందండి తల్లి 3 పిల్లల్ని. హల్లెలూయా. ఒక నెల రోజుల క్రితం అయితే కాకినాడలో ఓఎన్జీసీలో పనిచేస్తాడు. నెలకి 80,000 అంట జీతం. 3 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల బాబు, ప్రీకేజీ ఎల్కేజీ చదువుతున్న ఆ పిల్లలకి కాళ్ళు చేతులు వెనక్కి మడిచి కట్టి బకెట్ నిండా నీళ్లు పెట్టి 2 తలలు ఒకేసారి బకెట్లో ముంచి వాళ్ళు గిలగలగల కొట్టుకుని చచ్చిపోయే వరకు ఆ తండ్రి అలా పట్టుకుని ఉన్నాడంట బకెట్లో. చూసారు ఎలాంటి వార్తలో? దేవునికి స్తోత్రం. కొన్ని వార్తలు చికాకు, కొన్ని వార్తలు భయం, కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్త మాత్రం సర్వ మానవాళికి గొప్ప సువార్త. ఇది గొప్ప శుభవార్త. ఇది మంచి, మేలు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఇది క్రైస్తవ్యానికి ఆయువు పట్టు ఈస్టరేనండి. ఈస్టరే. హల్లెలూయా. ఎలాగో చెప్పమంటారా? ప్రభు చనిపోయి అలాగే ఉండిపోయారు అనుకోండి, సమాధులు అలాగే ఉండిపోయారు అనుకోండి, ఇక క్రైస్తవ బలం ఏది? ఇంకా క్రీస్తులో ఉన్నటువంటి
మహత్తరమైన శక్తి ఏది? స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, పాపిని క్షమించారు, అలా చేశారు, ఇలా చేశారని చెప్పేసుకోవచ్చు. తర్వాత ప్రాణం పెట్టి లేదా చనిపోయారు, చనిపోయిన తర్వాత సమాధి చేయబడి అలాగే ఉండిపోయారు అంటే ఇంకా దాంట్లో వింతేమీ లేదండి. కామన్, ఇట్స్ కామన్ అది. కానీ ఆ కామన్ని కామన్ కాకుండా దేవుడు ఏం చేశారంటే దాన్ని తల్లక్రిందులు చేశారు. సమాధిని జయించి, మృత్యువును ఓడించి, మరణపు ముళ్ళును వెర్రచ్చి ఆయన తిరిగి లేచాడండి. హల్లెలూయా! ఆయన లేవటం వల్లే ఈ సువార్త ఉద్భవించింది. ఆయన తిరిగి పునరుత్థానుడు అవ్వటం వల్లే ఏమండి సిలువకింత శక్తి వచ్చింది. సిలువ మీద ప్రాణం పెట్టేసి అలాగే ఉండిపోయారు అనుకోండి, సిలువకింత శక్తి రాదు. క్రైస్తవ్యానికి ఆయువు పట్టు పునరుత్థాన పండగ చాలా అద్భుతమైన పండగ. లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు, లోకం ఉన్నంత వరకు ఎవ్వరూ చెయ్యలేనటువంటి సాహసోపేతమైన కార్యమే మన యేసయ్య పునరుత్థానము. హల్లెలూయా! ప్రాణం పెట్టారు, తాను చెప్పారు, ఆ విధంగానే మూడవ దినాన ఆయన తిరిగి లేచారు. విశ్రాంతి దినం గడిచిపోయింది. ఆదివారం తెల్లవారుతుండగా ఏమండి తెల్లవారుతుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు 12 మంది శిష్యులైతే ఒక ఆయన చనిపోయాడు సూసైడ్ చేసుకుని. 11 మంది ఉన్నారు. మరి 3వ రోజున సమాధిని చూడడానికి చేయవలసిన కొన్ని క్రమాలు ఉన్నాయి. చేయడానికి ఆ 11 మంది వెళ్ళాలి కదా, వెళ్ళలేదండి వాళ్ళు. మరి ఎక్కడున్నారు ఏంటో మనకు తెలియదు. కానీ ఈ మగ్దలేనే మరియ వేరొక మరియ మాత్రం బయలుదేరి సమాధి దగ్గరికి వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ప్రభువుని చూడడానికి, ప్రభువు పునరుత్థానుడయ్యాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి, ఈ సువార్తను లోకానికి చాటడానికి దేవుడు వాడుకున్నటువంటి పనిముట్టు మొట్టమొదట స్త్రీ. ఇప్పుడు మనలో మనమాట, మన చర్చ్ ఎదురుగుండానే సమాధిలో దొడ్డి ఉన్నది. పగలైతే ఎవరైనా వెళ్ళిపోతారు, కాస్త చీకటి పడితే వెళ్ళమంటే దేవునికి స్తోత్రం. భయం. సమాధి అన్నా, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం అన్నా, ఆ తీరుతెన్నో మాట్లాడాలన్నా భయం. ఎవరికైనా భయమే. అలాంటిది 2 స్త్రీలు వారంతట వారే తెగించి సమాధిల దొడ్డికి వారు బయలుదేరారంటే ఎంత తెగువ ఏమండి! ఎలా వచ్చింది ఆ తెగువ? ఎలా సాహసించారు? అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పట్టుదల ఇక్కడ ఉంటే మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఇవేమీ కనబడవు. నీ దృష్టి అంతా దాని మీదే. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, చేరుకోవాలి, చూడాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు చర్చి ఫాదర్ గారి దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చిందట. వచ్చి, ఫాదర్, నెక్స్ట్ వీక్ నుంచి నేను చర్చికి రాను. అమ్మ ఏమైంది? చర్చిలో ఒక్కరు సరిగ్గా ఉంటున్నారా? పాట పాడుతున్నారా? వాకింగ్ వింటున్నారా? వాకింగ్ చదువుతున్నారా? సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, ఏవో కబుర్లు ఆడుకుంటున్నారు, దిక్కులు చూస్తున్నారు. అబ్బెబ్బే, అసలు ఎవ్వరు బాలేదండి. కాబట్టి నేను కూడా రానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నా మనస్సు నిలపలేకపోతున్నానండి వాక్యం మీద. ఆరాధనలో నా మనస్సు నిమగ్నం చేయలేకపోతున్నానండి. నా వల్ల కావట్లేదండి, వేస్ట్ అండి, నేను రానండి అన్నారట. సరే అమ్మా, నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను. నేను చెప్పిన టెస్ట్ పాస్ అయితే గనక నువ్వు చెప్పినట్లుగానే నువ్వు చర్చ్ మానేది కానీ ఇంటి దగ్గరే చేసుకుంది కానీ అన్నారట. త్వరగా పెట్టేయండి ఫాదర్, చేసేస్తాను. గ్లాసు నిండా నీళ్లు తీసుకో.
గ్లాసు నిండా నీళ్ళు తీసుకుని చర్చి చుట్టూత ఒక్క రౌండ్ తిరుగు. ఒక్క చుక్క నీరు ఒలకకూడదు సుమి. ఒలికిందా నువ్వు ఓడిపోయినట్టు, ఒలక్కుండా నువ్వు తీసుకొస్తే కనుక నువ్వు నెగ్గినట్టు. దేవునికి స్తోత్రం. వెంటనే తీసుకునింది పందెం. చక్కగా ఒక్క నీటి బొట్టు కూడా వలక్కుండా గుండ్రంగా తిరిగేసిందట. 1 రౌండ్ 3 రౌండ్లు మొత్తానికి ఏదో చదివాను మొన్న ఈ మధ్య. హల్లెలూయా. నిజంగానే ఒక్క బొట్టు వలక్కుండా ఫాదర్ గారి దగ్గర తెచ్చిందట. వెంటనే ఫాదర్ గారు, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, నేను నెగ్గేశాను ఫాదర్ అందంట. అవును, దేవునికి స్తోత్రం. దీని నుంచి ఒక చిన్న పాఠం చెప్తాను తల్లి, నువ్వు విను. నీ మనస్సంతా ఈ గ్లాసు మీద, గ్లాసులో ఉన్న నీళ్లు ఒలికిపోకూడదు అనే కాన్సెప్ట్ మీద నువ్వు నిలిపావు గనక చర్చి అదే, విశ్వాసులు వారే, అల్లరదే, తంతదే అయినా నువ్వు దాన్నేమీ పట్టించుకోకుండా నీ దుష్టంతా నీ కాన్సెప్ట్ మీద పెట్టుకున్నావు. కాబట్టి వలకకుండా నీ దృష్టిని అక్కడ పెట్టి నా దగ్గర తీసుకొచ్చావు, నువ్వు పాస్ అయ్యావు. అదేవిధంగా చర్చిలో వాళ్ళంకా వీళ్ళంకా అటువైపు ఇటువైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? హల్లెలూయా. దేవుని మీద, వాక్యం మీద, ఆరాధన మీద నీ దృష్టి పెడితే, నీ మనసు ఉంచితే నీకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా డిస్టర్బెన్సెస్ రావు. నీవేమో ఉంచవలసిన దృష్టి ఏమో వాక్యం మీద, ఆరాధన మీద తక్కువ పెట్టి ఈ పక్కవారి మీద, ఆ పక్కవారి మీద, ఆళ్ళ నడక, ఏళ్ళ నడక, ఆళ్ళ కూర్చోవడం, ఏళ్ళ బట్టలు, లేకపోతే ఆళ్ళ ఫోను, ఇలా చూసుకొని చిచ్చి ఎవరు బాలేదు అని నీకు నీవుగా నేసుకొని నీవు కూడా వెనక్కి జారిపోతున్నావు తల్లి అని చెప్పినప్పుడు వెంటనే ఆ యవనస్తురాలు, సారీ ఫాదర్, నిజంగా నా కళ్ళు తెరిపించారు అన్నదట. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే ఆ మాట, దేవుని మీద, వాక్యం మీద, ఆరాధన మీద మీరు మీ దృష్టిని పెట్టగలిగితే మధ్యలో ఏమున్నా సరే, ఎలాంటి అవంతరాలు ఉన్నా సరే మీకు అసలు ఇవి కానరావు, కనపడవు, అవి కొట్టుకెళ్ళిపోతాయి. ఈ ఇష్టం, ఈ బాండింగ్ మీద ఉన్నప్పుడు మధ్యలో ఇవేమీ ఆనవు. మీ దృష్టి ఇక్కడ లేనప్పుడు ఏమండి, వాళ్ళెవరో చిన్న తుమ్మొచ్చినా సరే అటువైపు చూసి మరి, వాళ్ళెవరో చిన్న శబ్దం చేసినా సరే ఇదంతా ఆపేసి అటు పెట్టేలాగా అపవాది మనలను దారి మళ్ళిస్తాడండి. హల్లెలూయా. ఇలాగే కొంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎవరు బాగున్నారు గుళ్ళో? పాస్టర్ గారు బాగున్నారా? పాస్టర్మ గారు బాగున్నారా? ఆ పెద్దగారు బాగున్నారా? ఈ పెద్దగారు బాగున్నారా? ఏ ఫ్యామిలీ బాగుంది? ఎవరు బాగున్నారు? చిచ్చి అని కొంతమంది ఏదో చూసినవి, ఏదో వినినవి, ఎవరో ఏదో చెప్పినవి వాటి మీద బేస్ అయిపోయి సాతానుకు అవకాశం ఇచ్చేసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నేను అంటాను, సరే ఎవరు బాలేదు, నువ్వు బాగున్నావు, నీవు వచ్చి సరి చెయ్యొచ్చు కదా, నీవు నిలచి స్థిరంగా నిలబడవచ్చు కదా, ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు కార్యం చేస్తారు కదా. ఎవరు బాలేదు, నేను బాగోను, ఎవరు సరిలేరు, నేను ఇలా అంటే ఎలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, మగ్దలేని మరియా, వేరొక మరియా, ఇద్దరూ ఆడవారు. అర్ధరాత్రి 2-3 మధ్యలో ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరి కొన్ని సామాగ్రి తీసుకుని మోసుకుంటూ సమాధి దగ్గరికి వచ్చేసారండి. ఎంత ధైర్యం, ఎంత తెగింపు! దెయ్యాల భయం లేదా? ఎందుకు లేదు? ఉంది. రాత్రులు చీకటి భయం లేదా? ఉంది. ఇప్పట్లాగా రోడ్లు, వస్తువులు లేవు, లైట్లు ఇటువంటివి లేవు, అయినా వచ్చారు వాళ్ళు. లేదా? ఉంది భయం. మేము ఆడవారమే, మగవారినే తరిమేశారు, ప్రభువుని చంపేశారు, 11 మంది శిష్యుల్ని తరిమేశారు, దొరికితే పట్టుకొని కాల్చేస్తామంటున్నారు, ఈ టైంలో మనం వెళ్ళడం అవసరమా అని ఇటువంటి ఆలోచనలు లేవా? ఉన్నాయి. కానీ వారి గురి ఏంటంటే మేము ప్రభువుని దర్శించుకోవాలి. వారి గమ్యం ఏంటంటే మేము ప్రభువుకు సేవ చేసుకోవాలి, మేము ప్రభువుని చూడాలి.
ఈ కాన్సెప్ట్ ఏం చేసిందంటే మధ్యలో ఈ భయాలు, ఈ గందరగోళ ఆలోచనలు, అటు ఇటు ఇటు అంటూ రాద్ధాంతాలన్నిటినీ కూడా తప్పించేసింది. హల్లెలూయా. చక్కగా వారు సమాధి దగ్గరికి చేరుకున్నారు. సమాధిని చూడవచ్చని, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ఎక్కడి నుంచి? పరలోకములో కోట్ల 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 దేవదూతలు ఉన్నాయి. చెప్పండి, పరలోకములో కోట్ల 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 దేవదూతలు ఉన్నాయి. దేవదూతలను దేవుడు ఎందుకు తయారు చేశారు? దేవదూతలు మనకంటే ఎక్కువ అనుకుంటారేమో. లేదు లేదు, దేవదూతలు మనకంటే తక్కువ. దేవదూతలను దేవుడు ఎందుకు చేశారంటే మనకు పరిచారం చేయటానికి. తెలుసుకోవాలి. చెప్పండి, మనకు సాయం చేయడానికి, మన పనిలో అడ్డుపడడానికి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఏదైనా కాన్సెప్ట్ పెట్టుకుంటాను, పని పెట్టుకుంటాను, పని తెమలదు. నేను అడుగుతాను, ఆహ్వానిస్తాను. ఏమనంటే, దేవదూతలారా రండి, నాకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. బండి స్పీడ్గా వెళ్ళదు. దేవదూతలారా గంటండి నా బండిని అంటాను. ఇలా చిన్ని చిన్ని మాటల ద్వారా కూడా నేను దేవదూతల పరిచర్ని వినియోగించుకుంటాను. అయ్యగారు చెప్పారు, దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి ఉన్నాయి. హల్లెలూయా. మనకు పరిచర్య చేయడం కోసమే దేవుడు వాటిని నియమించాడు.